రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ దగ్గర వేచున్న మరి విశ్వాసులందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఇలాగూ దేవుడు మనకు జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఏర్పాటు చేసి దేవుని వాక్యం నిరాటంకంగా జనాల్లోకి వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన ఈ అనుకూలత కొరకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సమర్పణ అనే అంశం మీద నేను మాట్లాడినై ఉన్నాను. సబ్మిషన్ అంటే యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్లో ఇది 3వ మాట. మరి 3వ మాట మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి ఒక చిన్న పాట పాడి నేను వాక్యంలోకి వెళ్తాను. ఇది విశ్వాస యాత్రా కీర్తనలో 117వ పాట. దేవుడు నాకు ఈరోజు ఉదయకాలం ఈ పాట గుర్తు చేసినాడు. మరి మీ ముందు ఒక 2 వచనాలన్నా పాడాలని నేను ఆశిస్తున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైనదని పాట సారాంశం. మానవుల ప్రేమ అంతంత మాత్రం ఉన్నా శాశ్వతంగా ఉంటుంది దేవుని ప్రేమ. అనుక్షణం నిన్ను నన్ను తన కనుపాప వలె మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కృప మన పట్ల చాలా హెచ్చుగా ఉన్నది. ఎంతో దూరమైన మనకు దేవుడు తన శిలువ రక్తం ద్వారా తండ్రి అయిన దేవునితో సంధి కల్పించి ఈ గొప్ప సహవాసం ఏర్పాటు చేసినాడు. అందుకొరకు దేవుని మనం స్తుతించాలి. మరి దేవుని కౌగిట్లో ఎప్పుడు నిత్య సుఖశాంతులు ఉంటుందని మరి ఈ పాటలో మనకు అర్థమవుతుంది. తల్లి ఒకవేళ తన బిడ్డలను మర్చినా దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా మరవడని, ఆయన ముఖకాంతిలో మనము ఆదరణ పొందుతున్నామని ఈ పాట సారాంశం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, దేవుని కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప,
అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. హల్లెలూయా. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువలో పలికిన 3వ మాట మేము ధ్యానించబోతున్నాము. మా శక్తి, మా బలము, మా నీతి, మా భక్తి కాదు కానీ కేవలం శాశ్వతమైన నీ కృపతో మమ్మల్ని ఆవరిస్తున్నావు, నీ ప్రేమతో మమ్మల్ని కప్పుతున్నావు, నీ రక్తంలో మమ్మల్ని పొదుగుతున్నావు. ఈరోజు మేము సజీవులమై ఈ కార్యాలు చేయగలుగుతున్నామంటే అపారమైన నీ యొక్క కృప అని మేము ఒప్పుకుంటూ, మరి ప్రభువా నీ దాసరాలు సిలువ చాటున మరుగుపరిచి నీ అద్భుతమైన వాక్కులు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. సిలువలో పలికిన 3వ మాట. యేసు ప్రభు చాలా గంభీరమైన మాటలు లేక కేకలు సిలువలో వ్రేలాడుతూ పలికినాడు. ద డైయింగ్ డిక్లరేషన్స్ ఆఫ్ జీసస్. ఒక వ్యక్తి మరణించక ముందు ఏం పలుకుతాడో అది చాలా విలువైన మాటలు. అది కూడా యేసు ప్రభు తన సిలువ మరణము అంటే తన ప్రాణము సర్వలోక పాప పరిహార్థము అర్పించే ఆ గడియల్లో, అంటే ఆకాశము భూమికి మధ్యలో ఆ మండుటెండలో ఆయన 6 గంటల సేపు వేలాడినాడు. ఆ ప్రాణము అర్పించే సమయంలో పలికిన అమూల్యమైన గొప్ప మాటలు. నేను 2 మాటలు మీకు విన్నవించినాను. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించుమని. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తను ప్రేమించిన శిష్యునికి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి చూసినప్పుడు శత్రువుల కొరకున్న ప్రార్థన వేడుకుంటున్నాడు. శత్రువులు ఆయనను హింసించిన వారికి ఏ కీడు తగలకూడదని వారిని క్షమించమని తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు. రెండవది, సిలువలో 2 దొంగలు వేలాడుతున్నాడు. కుడి ప్రక్కనున్న దొంగకు రక్షణ లభించింది. కుడి ప్రక్కనున్న దొంగ అడుగుతున్నాడు, నీ రాజ్యంలో యేసు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. దొంగకు ఆ రోజు రక్షణ కలిగింది. అందుకే మొదటికి మాటకు క్షమాపణ అని పేరు పెట్టినాం, రెండవ దానికి రక్షణ అని. ఈరోజు సమర్పణ. ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అంటే తన కన్న తల్లి అయిన మరియను ఉద్దేశించి ఆయన మరి మాట్లాడుతున్నాడు. తన రొమ్మున ఆనుకున్న శిష్యుడు, తాను ప్రేమించిన శిష్యుడని యోహాను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇద్దరితో ఒకే మాటలో 2 కార్యాలు మనం చూస్తాం. తల్లితో మాట్లాడుతున్నాడు, తాను ప్రేమించిన శిష్యునితో మాట్లాడుతున్నాడు. ఇది శ్రమలో బాధ్యత. ఈ యొక్క మాట ద్వారా మనం అందరం కూడా ఉజ్జీవింపబడాలి. మనకు అందరం కూడా కనువిప్పు కలగాలి. దెర్ షుడ్ బి ఎన్ ఎన్లైటన్మెంట్ రిలేటింగ్ టు దిస్ థర్డ్ వర్డ్ ఆన్ ద క్రాస్. మనం ధ్యానిస్తున్న కొలది చాలా అద్భుతమైన కార్యాలు మనకు బయలుపరచబడుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డ్యూటీస్. చూడండి, తన కన్న తల్లి అక్కడ సిలువ చెంత ఉంది. ఆమె ఎంత బాధపడుతుందో మనకు అర్థమవుతుంది. ఒక తల్లి తాను కన్న కుమారుని ఆవేదన చూడకుండా అరే ఎలాగో చూస్తూ ఆమె ఊరుకుంటుంది, ఎలాగో బాధపడుతుంది, ఎంత మరి ఆమె గుండె అవిసిపోతుందో, ఎంత దుఃఖంలో మునిగిపోతుందో, ఎంత వేదనలో మునిగిపోతుందో మనకు అర్థమవుతుంది. మనం కన్న బిడ్డలకు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం భరించలేం. అయ్యో నాన్న ఏమైందని వెంటనే చేయి పట్టుకుంటాం, మన సాయ శక్తుల మనము ఆదుకుంటాం. కానీ ఈమె నిస్సహాయ స్థితిలో ఉంది. సిలువ దగ్గర ఉన్నది, సిలువ చెంత. యేసు ప్రేమించిన శిష్యులందరూ పారిపోయినారు. యేసు మరితో నడిచిన వారందరూ కూడా పారిపోయినారు. కేవలము యేసు తల్లి అయిన మరియా, మరి తాను ప్రేమించిన శిష్యుడు యోహాను, అలాగే కొంతమంది మరి ఆ స్త్రీలు మాత్రమే సిలువ చెంత నిలిచి ఉన్నారని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి కొన్ని వచనాలు చూద్దాం. జాన్ 19 చాప్టర్ 26-27 నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ శ్రమలో యేసు ప్రభు గొప్ప బాధ్యతను నిర్వహిస్తున్నట్టు నాకు అనిపించింది. అంటే తల్లి అప్పటికే విధవరాలు, యోసేపు మరణించి ఉన్నాడని ఆమె ఒక విధవరాలని, మరి యేసు ప్రభు గొప్ప ఒక పనిలో ఉన్నాడు. సర్వలోక పాప పరిహారం, తన ప్రాణాన్ని తండ్రి చిత్త ప్రకారము ఆయన అర్పించు ఆ గొప్ప పనిలో ఉన్నా కానీ తన తల్లిని మర్చిపోవడం లేదు. అది చాలా గొప్ప కార్యము. యవనస్తులు గ్రహించాలి, మనమందరం కూడా గ్రహించాల్సింది. అంటే గొప్ప దైవ కార్యంలో ఉన్నా కానీ
కన్న తల్లిని మర్చిపోవద్దు. గొప్ప మరి ప్రణాళికలో యేసు ప్రభు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా కన్న తల్లిని మర్చిపోవడం లేదు. అలాగే తను ఎంతగానో ప్రేమించిన శిష్యుని మర్చిపోవడం లేదు. ఈ శిష్యుడు ఎప్పుడు కూడా యేసు ప్రభు రొమ్మున అనుకునే శిష్యుడు. ఎందుకు యేసు ఇంతగా ప్రేమించినాడు ఈ శిష్యుడు అంటే, యేసును ప్రేమించినాడు ఈ శిష్యుడు. యేసును చాలా ప్రేమించినాడు. యేసు రొమ్మున అనుకుంటాడు. యేసు లేనిది బ్రతుకు లేదనుకున్నాడు. మరి ఈ మరణ యాతనలో, ఈ శిలువ యాగంలో తన ప్రాణాన్ని మరి బలియాగంగా ఇస్తున్న ఈ సమయంలో తను ఎంతగానో ఆరాధిస్తున్న ఈ శిష్యుడు, యేసు రొమ్మున అనుకున్న శిష్యుని కూడా వదిలిపెట్టలేదు. తనకు ఒక తల్లిని ఇస్తున్నాడు. ఇదిగో నీ తల్లి, నేను నిన్ను శారీరకంగా మరి దూరం అయిపోయినా నీకు ఒక తల్లిని నేను ఇస్తున్నాను. తల్లితో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ కుమారుడైన నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. నేను శారీరకంగా ఇంకా నీకు దొరకను, కానీ నీకు ఒక కుమారుని, నా స్థానంలో నీకు ఒక కుమారుని ఇస్తున్నాను. యోహాను నా ప్రియ శిష్యుణ్ణి నీ కుమారునిగా ఎంచుకో, అతడు నిన్ను చూసుకుంటాడు. చూడండి, వార్ధక్యంలో తల్లికి మరి సహాయం అవసరం కదా. తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చేస్తారు. మనం గొప్పవారం అయిపోయినప్పుడు తల్లిదండ్రులను మర్చిపోయే మరి ప్రసక్తి ఉన్నది. తల్లిదండ్రుల మీద దయ లేకుండా, కనికరం లేకుండా కొందరు ప్రవర్తిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుంది? 10 ఆజ్ఞల్లో కూడా మరి 2 వాగ్దానాలతో కూడిన ఆజ్ఞ ఏదంటే, అది తల్లిని తండ్రిని సన్మానిస్తే నీవు చేసే ప్రతి కార్యములో దేవుడు నీకు సఫలతనిస్తాడంట. మరి నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంది. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ వాట్ ఆల్ యూ డూ ఇట్ విల్ ఫ్లరిష్ అండ్ గాడ్ విల్ గివ్ యూ ద లెంత్ ఆఫ్ డేస్. నీకు ఆయుస్సు, ఆరోగ్యము, నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. యేసు ప్రభు ఈ లోకంలో ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినాడు. చూడండి, 10 ఆజ్ఞలు కూడా యేసు ప్రభు తన శరీరంలో ఉన్నప్పుడు ఆయన నెరవేర్చినట్టు చాలా రుజువులు ఉంది. ఈ ఆనర్డ్ గాడ్స్ కమాండ్మెంట్స్. చూడండి, అప్పుడు ఈ తల్లి పట్ల ఉన్న బాధ్యత, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నది, ఆమె నిరాధారంగా ఉంది, ఆమె ఒక విధవరాలు, ఆమె భవిష్యత్తులో ఇంకా పిల్లలు ఉండొచ్చు. యేసు ప్రభు ప్రథమ కుమారుడుగా ఉన్నాడు కదా, ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చినాడు. అక్షరార్థంగా మరి అతనికి తండ్రి పరిశుద్ధాత్మ మరియను కమ్ముకున్నప్పుడే జన్మించినాడు. యోసేపు యొక్క సహాయం ద్వారా కాలేదు. అయితే అయినా మరి ఆ తల్లిని ఎంత గౌరవిస్తున్నాడు చూడండి. అంటే తల్లి ముదిమి వచ్చినప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదని వాక్యం బోధిస్తుంది. డు నాట్ నెగ్లెక్ట్ యువర్ మదర్ వెన్ షీ ఈజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. తల్లి చెప్పిన బోధను తిరస్కరించొద్దని, తల్లి చెప్పే మాటలు నీ కంఠానికి హారంగా ఉండాలని, నిన్ను కనిన తండ్రిని నువ్వు సంతోషపెట్టాను. ఈరోజు కూడా సామెతల 29లో మీరు చదువుతుంటే విన్నాను. నిన్ను కనిన తండ్రిని సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని సంతోషపెట్టాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారు చెప్పినట్టు వినాలి, వారి మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఇవన్నీ వాక్యంలో చూసి కూడా చాలామంది తల్లిని తండ్రిని అలక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఈ 7 మాటల్లో 3వ మాట మరి తల్లిని ఉద్దేశించి తన కన్న తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. అది చాలా గొప్పదండి. మనం ఏదైనా గొప్ప పనులు చేసేటప్పుడు మన సొంత వారిని మర్చిపోయేది మనకు అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను చాలా పెద్ద పనిలో ఉన్నాను, నాకు ఇంటి పట్లు లేదు, ఇంటి కార్యాలు ఆలోచించడానికి కూడా సమయం లేదని కొందరు అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా మనకు బోధించడం లేదు. నువ్వు ఎంత పెద్ద పని చేసినా, ఇప్పుడు యేసు ప్రభు చూపిన మాదిరి చూడండి. ఆయన సర్వలోక పాప పరిహారం తన ప్రాణము అర్పిస్తున్న వేళలో కూడా తన ఇంటి వారిని మర్చిపోవడం లేదు. అది చాలా గొప్పది, మనం అందరం నేర్చుకోవాల్సింది. ఈ వాక్యంలో అది మీరు చూస్తారు. ఇక్కడ 1 తిమోతి గ్రంథం, పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ 1 తిమోతి 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది చూడండి. ఇంటి వారిని అలక్ష్యం చేయకూడదని 8వ వచనం, 1 తిమోతి 5:8. ఎవడైనా నువ్వు స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. నేను దేవుని పనిలో ఉన్నానని చెప్పి ఇల్లు వాకిలంత వదిలిపెట్టడం దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని పనిలో చూడండి. ఎవడైనాను మరి స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని వాక్యం బోధిస్తుంది. అంటే
నువ్వు ఎంత పెద్ద పెద్ద పనులు దేవుని కొరకు చేసినా యు ఆర్ నాట్ సపోజ్ టు నెగ్లెక్ట్ యువర్ హౌస్, నెగ్లెక్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఇంత గొప్ప ప్రణాళిక, ఇంత గొప్ప రక్షణ ప్రణాళికలో తన ప్రాణం అర్పిస్తున్న ఆ పట్టు బాధలో వేదనలో ఉన్నాడు, హింసింపబడుతున్నాడు, దేహం అంతా రక్తమయమైపోయింది, రక్తమంతా కారిపోతున్నది. అంత వేదనలో ఉన్నా కూడా తల్లి పట్ల ఉన్న శ్రద్ధ మీరు గమనించండి. 3వ మాట, తల్లి పట్ల ఉన్న శ్రద్ధ. తాను ఎంత ప్రేమించినాడు, తనను ప్రేమించిన శిష్యుడైన యోహానును కూడా వదిలిపెట్టడం లేదు. వారిద్దరికీ హీఈస్ ఎక్స్చేంజింగ్ ద రెస్పాన్సిబిలిటీ. అమ్మా నువ్వు భయపడకు, నేను నీ కుమారుని ఇప్పుడు నేను నా ప్రాణం లోక రక్షణ కొరకు అర్పిస్తున్నాను, కానీ నీకు ఒక కుమారుని నేను ఇస్తున్నాను. యోహాను నువ్వు ఎప్పుడు నా రొమ్మున అనుకున్నవాడు, నీకు ఇప్పుడు ఆనుకోవడానికి ఒక తల్లిని ఇస్తాను, నా తల్లిని నీకు ఇస్తాను. నా తల్లిని నువ్వు చేరదీసుకోవాలి, ఆమెను సంరక్షించాలి, ఆమెను పోషించాలి, ఆమెను గురించి నువ్వు శ్రద్ధ వహించాలి అని అంత గొప్ప పనిలో ఉన్న యేసు తన తల్లి గురించి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు యోహాను సువార్త 19:27లో ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అది ఎంత గొప్ప మాట అండి. ఆమె యేసు తల్లి, అతనికి ఏ రక్త సంబంధి కాదేమో, అయినా కానీ యేసు మాట విన్నాడు. ఇదిగో నీ తల్లి. ఆ తల్లి బాధ్యతను తీసుకున్నాడు, తన ఇంట చేర్చుకున్న ఆ గడియ నుండి చేర్చుకున్నాడంట. మరియను తన తల్లిగా చేర్చుకున్నాడు. మరి ఆమె కూడా తన కుమారునిగా యోహాన్ని ఎంచుకుందని మనకు అర్థమవుతుంది. అంటే ఈ యొక్క మరి 3వ మాట ద్వారా శ్రమలో కూడా మన బాధ్యతలు మనం నిర్వహించాలని, మనం ఎంత గొప్ప పనిలో ఉన్నా కానీ మన ఇంటి వారు, మన స్వకీయులం, మనము మరి వారి గురించి శ్రద్ధ వహించాలని గొప్ప పాఠాన్ని ఈ వాక్యము, ఈ మాట సిలువలో పలికిన 3వ మాట ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అంటే యేసు ప్రభు సిలువలో సహా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ మనము సిలువ మోయకనే మరి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాము? మనకు అన్ని పట్టుబాధలు ఏవి లేవు, అయినా కానీ మన సొంత వారిని మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అంటే ఒక పద్యం నాకు గుర్తొస్తుంది. తల్లి తండ్రుల మీద దయలేని వాడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని ఒక చిన్నప్పుడు నేను నేర్చుకున్న పద్యం గుర్తొస్తుంది. చెదలు పుట్టవా చెదలు గిట్టవా, వానికి దీనికి ఏమి తారతమ్యం ఉంది? నువ్వు కన్న తల్లిదండ్రులను నువ్వు గౌరవించలేవు, తల్లిదండ్రులను వారి సంగతి ఆలోచించడానికి నీకు సమయం లేదు. చాలామంది తల్లిదండ్రుల మీద కనికరం లేని వారు ఈ చివరి దినాల్లో, ఇన్ ద ఎండ్ టైమ్స్, తల్లిదండ్రుల మీద దయ లేని వారు కోకొల్లులుగా మీకు కనబడతారని వాక్యంలో రుజువులు ఉన్నాయి. ఇన్ ద ఎండ్ టైమ్స్ చిల్డ్రన్ దే ఫర్గెట్ దేర్ డ్యూటీస్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్. కష్టపడి నవమాసాలు మోసి గోరుముద్దలు తినిపించి మరి వారు క్షణక్షణం ఎదుగుతున్నారా పెరుగుతున్నారా అని ఎంతో మరి ఆశలు పెట్టుకొని పిల్లలను పెంచి పెద్దగైన తర్వాత వాళ్ళు తల్లిని తూలనాడతారు, తల్లిని ద్వేషిస్తారు, తల్లితో అమర్యాదగా మాట్లాడతారు, తల్లి బాగోగులు చూడరు, తల్లిని పోషించరు, అలాగే తండ్రిని కూడా తిరస్కరిస్తారు. అలాగూ మనము చేస్తే తప్పకుండా దేవుని యొక్క శిక్షకు లోనైపోతాం. గాడ్ డజంట్ లైక్ సచ్ యాటిట్యూడ్. వెన్ యూ హ్యావ్ ఎ మదర్, యూ ట్రీట్ హర్ విత్ టెండర్ కేర్, ఫర్ యూ విల్ నాట్ రియలైజ్ హర్ వర్త్ వెన్ షీ ఈజ్ నో మోర్ అంటిల్ యూ సీ హర్ వేకెంట్ చైర్. చూడండి, ఒక తల్లి ఇంట్లో ఎంత ఘనమైన పాత్రను వహిస్తుందండి. ఒక తల్లి, ముఖ్యంగా తల్లి తండ్రులు ఇద్దరు సమంగానే మనం ఎంచుకోవాలి. కానీ తల్లి చాలా కష్టపడుతుంది ఇంటి కొరకు. తల్లి చేసే పనులు కంటికి కనబడవు. ఆమె తన ఇంటి వారి కొరకు ఎంతో ప్రయాసపడుతుంది. ఉదయకాలం నుండి సాయంత్రం నువ్వేం పని చేసావని ఒక లిస్ట్ అడిగితే ఆమె ఏమి లిస్ట్ ఇవ్వగలుగుతుంది? ఎంతెంతో తన కన్న పిల్లల కొరకు ప్రయాసపడుతుంది. కానీ ఆ పిల్లలు అలక్ష్యం చేసి తల్లికి కావాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వకుంటే తప్పకుండా వారి జీవితంలో అనుభవిస్తారు. ఈ వాక్యంలో ఉంది. ఈ దినాల్లో ఇలాంటి పిల్లలు చాలామంది తేలిపోయినారు కోకొల్లలుగా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బింకములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతి ద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందరు. అంత్య దినాల్లో తల్లిదండ్రుల మీద దయలేదు, కనికరం లేని వారు బయలుదేరుతారని వాక్యంలో ఉన్నది.
ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను చూడడానికి నీకు సమయం లేదా? చాలామంది ఉన్నతమైన ఉద్యోగస్తులు అయిపోయిన తర్వాత కట్టలు డబ్బులు సంపాదించే టైంలో వాళ్ళ తల్లి మీద తండ్రి మీద శ్రద్ధ చూడడానికి టైం లేదంటారు. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ షిఫ్టింగ్ దెమ్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్. వృద్ధాశ్రయంలోకి నెట్టివేస్తారు, తల్లిదండ్రులను ఏడిపిస్తారు, మరి తల్లిదండ్రులను తరిమి కొడతారు. తల్లిదండ్రులను తన్నేవారు కూడా ఉన్నారండి, తల్లిదండ్రులను చంపేవారు కూడా ఉన్నారు, లేకపోలేరు. మన వార్తల్లో చూస్తాం. ఈ బరువు ఎలాగైనా తొలగించుకోవాలి. తల్లి ఒక భారం అయిపోయింది, తండ్రి ఒక బరువు అయిపోయినాడు. నీ కొరకు కష్టపడి ప్రయాసపడి డబ్బులు పోగు చేసి నిన్నింత ఉన్నతమైన మరి చదువు గలవానిగా ఉద్యోగం గలవానిగా తల్లిదండ్రులు కష్టార్జితం ద్వారా వారు నిన్ను ఈ స్థాయికి తీసుకొని వస్తే వారు నీకు ఇప్పుడు బరువు అయిపోయినారు. చూడండి ఎంత అన్యాయం ఇది. నేను వార్తల్లో ఒకసారి చూసినాను, వాడు తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసిందంట, భర్త కూడా లేడంట, భర్త సహాయం లేకుండా ఈ ఒక్కనొక కొడుకును పెంచి పెద్ద చేసి పోషించి వాడు ఒక్క ఉన్నతమైన స్థాయికి వచ్చిన వానికి భార్య మరి కూడా పెళ్లి చేసి భార్య భర్తలు కలిసి బ్రతుకుతున్నారు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. అప్పుడు తల్లి చాలా వృద్ధాప్యంలో ఉంది. ఆ కోడలకు ఈ తల్లిని చూస్తే సహించదు. ఈ తల్లికి మరి బెడ్ మీద అయిపోయిందంట, పడకబట్టిందంట, మలమూత్ర విసర్జనలు అన్నీ కూడా బెడ్ మీద అవుతుంది. ఆ సమయంలో తల్లి ఒక బరువు అయిపోయింది వారికి. వారిద్దరు పన్నాగం బన్ని తల్లిని ఏ విధంగా అంతమొందించాలని చెప్పి వాడు ఆ తల్లిని ఈడ్చుకొని మెల్లగా తీసుకొని మిద్ద మీది పోదామని చెప్పి చాలా అంతస్తులు మెల్లమెల్లగా మెట్లెక్కించి, ఆమెకు 75 వయసు పైబడి ఉంది, మెల్లగా ఎక్కి మిద్ద మీదకి 5-6 అంతస్తులు తీసుకొని పోయి అక్కడి నుండి నెట్టేసిన్నాడు. నెట్టేసే తల్లి కింద పడిపోయి చనిపోయింది. చూడండి, అది కెమెరాలో చిక్కింది. నీ పాపం ఎటుపోదు, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది తప్పకుండా. అంటే ఇలాంటి క్రూరులు కూడా ఈ లోకంలో ఉన్నారంటే చాలా బాధాకరం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించినప్పుడు తల్లిదండ్రులను ఏ విధంగా మనం సన్మానించాలి, ఏ విధంగా దయగలిగి ప్రవర్తించాలి, వారి వృద్ధాప్యంలో వారిని విడనాడకుండా వారిని ఆదరించాలి, వారి మాటలు వినాలి, వారికి సేవలు అందించాలి. యూ హ్యావ్ టు సర్వ్ యువర్ పేరెంట్స్. వారికి బలము శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు నిన్ను వారు పెంచి పెద్ద చేయలేదా? వారి త్యాగము మూలానే కదా నువ్వు ఈ స్థాయి చేరుకున్నావు. వారిని చూడడానికి నీకు సమయం లేకుండా వారిని నిన్ను వృద్ధాశ్రమంలో నెట్టేస్తావా? వారి ఆశీర్వాదం నీకొద్దా? తల్లిదండ్రుల దీవెన అంటాడు ఆటో వాడు, వెనక చూస్తే తల్లిదండ్రుల దీవెన అని రాసుకుంటే నాకు చాలా ఇష్టం ఆ మాట. అరే వానికి పెద్ద చదువు లేకున్నా జ్ఞానం ఉన్నది, వాడు ఈ స్థాయికి ఉన్నాడంటే తల్లిదండ్రి వెనుకుండి కష్టపడినారని వానికి తెలుసు. కనుక ఆ పెద్దలు గౌరవించడం, తల్లిదండ్రులేమి అత్తమామలేమి, కొందరు అత్తమామలు లెక్క పెట్టరు, భార్య తల్లిదండ్రులను లెక్క పెట్టరు, వాళ్ళని బాగా విసికించి వేధించి డబ్బు కొరకు వారిని ప్రయాసపెట్టి ఉసురు పోసుకుంటారు. ఉసురు అనే పదం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ 16వ అధ్యాయం ఉంది. సారాయి అంటది, నా ఉసురు నీకు తగులును గాక. ఎవరి ఉసురు మన జీవితం మీద ఉండకూడదు. చూడండి, ఆ అత్తమామలు వేధిస్తూ ఉంటారు, కట్నం అడుగుతూ ఉంటారు, వాళ్ళ కన్నీళ్ళంతా కుటుంబం మీదకి తీసుకొని వస్తారు. వాళ్ళు ఏది చేసినా ఫలించదు, ఏది చేసినా అన్నిట్లో ఓడిపోతూ ఉంటారు. చూడండి, నీ కార్యములన్నీ సఫలం కావాలంటే నువ్వు దేవుని నియమాల ప్రకారం జీవించాలి. యేసు ప్రభు సిలువలో కూడా మాదిరి చూపెట్టినాడు. తన తల్లిని ఆదుకుంటున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. నీకు ఒక కుమారునే నేను ఇస్తాను, నా ప్రియ శిష్యుడైన యోహాను నీ కుమారుడుగా ఉంటాడు. ప్రియ శిష్యు యోహానా, నువ్వేం కూడా ధైర్యపడకు, నువ్వు ఎప్పుడు నా రొమ్మున అనుకున్నావు కాబట్టి నీకు ఒక తల్లిని ఇస్తాను. ఎక్స్చేంజ్ ఆఫ్ డ్యూటీస్. ఆ శ్రమల్లో కూడా మరి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు, వారి గురించి ఆలోచిస్తున్నాడు. అంత శ్రమ, మనకి ఏదైనా ఒక్క శ్రమ వస్తే అందరినీ మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం, మన శ్రమనే చాలా పెద్దగా అనిపిస్తుంది. కానీ సిలువ బలియాగంలో కూడా యేసు ప్రభు ఎంత కర్తవ్య మరి కార్యకారిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తండ్రినైనా తల్లినైనా దూషించే వాని కన్నులట మరి లోయకాకులు పీకునని వాక్యంలో ఉంది. అది తప్పకుండా జరుగుతుందండి. దేవుని వాక్యం నిరర్ధకంగా. వాక్యంలో మీరు చూసినప్పుడు తండ్రిని అపహసించి తల్లి మాటలు విననొల్లని వాని కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినునని మరి సామెతలు 30:17లో మనం చూస్తున్నాం. అంటే దాని అర్థము వాడు దిక్కులేని చావు చేస్తాడని అర్థం. ఇది నేను అక్షరాల జరగడం నేను చూసినాను. ఎందుకంటే నేను ట్రివాండ్రంలో మా అక్క దగ్గర నేను కాలేజ్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఆ కాంపౌండ్ పక్కన ఒక త్రాగుబోతుల గృహం, భలే త్రాగడము. వాడు ఒక 30 ఏళ్ళోడు తాగి తల్లిదండ్రులను కొట్టి వాడు వచ్చిండంటే నరకం అనమాట. తల్లిదండ్రులు గజగజ వణికిపోతారు, ఎందుకంటే వాడు భయంకరస్తుడు.
వాడు భార్య పిల్లలు అలక్ష్యం చేస్తాడు, తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తాడు. వాడు వస్తున్నాడంటే గజగజలాడిపోతారు వీళ్ళంతా, బాగా పీక తాగొస్తాడు. ఒకరోజు ఏమైందంటే వాడిని ఇంకా ఆ కాంపౌండ్ ఆ చుట్టుముట్టులోనే వీడు ఎవరి దగ్గరనో డబ్బులు అడుక్కున్నాడు. అడిగి వాడు తిరిగి ఇవ్వలేదన్నమాట. అప్పుడు 4-5 యువకులు వచ్చి భయంకరంగా వాడిని చావదనిన్నారు. ఈ త్రాగుబోతు కొట్టినప్పుడు కన్నుకు తగిలింది. ఆ కన్ను ఊడి కింద పడ్డది, ఊడిపోయింది. ఈ సాకెట్ నుండి కన్ను కింద పడ్డది. అదొక మధ్యరాత్రి 2 గంటలకు మేమందరం లేచి ఏంటి అరుపులు కేకలని చూస్తున్నాం. అప్పుడు కన్ను ఆయన ఊడి కింద పడ్డది. కన్ను వెతుకుతున్నారు టార్చ్ పెట్టి, కన్ను దొరకడం లేదు. చీకటి, చిమ్మ చీకటి. వాడు కన్ను నుండి బ్లడ్ యూజ్ అవుతుంటే హాస్పిటల్లో వేసినారు. తిరిగి వచ్చి పొద్దున్న కూడా చూస్తున్నారు కన్ను ఎక్కడన్నా దొరుకుతుందా అంటే కన్ను కాకి తీసుకొని పోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యం కొన్నిసార్లు నెరవేరాలి అని అనుకుంటాం, కానీ అక్షరాల కూడా నెరవేరుతుంది. తండ్రిని అపహసించి తల్లిని మాటలు విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకుతాయి, పక్షిరాజు పిల్లలు దాన్ని తిన్నంటే దిక్కులేని చావు. అటువంటి వాడు చస్తాడని మరి మనం గమనించాలి. మరి ఇంకా వాక్యంలో తల్లినైనను తండ్రినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందని ప్రావర్బ్స్ 20:20 సామెతలు 20:20లో ఉంది. తల్లిని ఎప్పుడు తిడుతూ ఉంటాడు, తల్లిని తిడుతూ ఉంటాడు, ఒకడు తండ్రిని తిడుతూ ఉంటాడు. తల్లిని దూషించొద్దు, తండ్రిని తిట్టొద్దు. నేను ఇప్పుడే చెప్తున్నాను, దట్ విల్ నాట్ బ్రింగ్ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. నెవర్ అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, కానీ వారిని తూలనాడడం, వారికి నొప్పి కలుగజేయడం, వారిని వేదన కలుగజేయడం, వారిని చెడ్డ మాటలు బూతులాడడం నీ జీవితం ముందుకు పోకుండా ఆటంకాలు అడ్డులన్నీ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులను దూషించు వాని దీపం అట కారు చీకటిలో ఆరిపోతుంది. అంటే వాడు ఇంకా ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలమైపోతాడు, వానికి మార్గము తెలియకుండా అయిపోతాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా సామెతల గ్రంథం 23:25లో చూద్దాం. ప్రావర్బ్స్ 23:25. ఇక్కడ కూడా ఒక మంచి వాక్యం మీకు చూపెట్టాలి. సామెతలు 23:25. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నీ తల్లి నిన్ను ఆశీర్వదించాలి, నీ తల మీద చేయబెట్టి నానా గాడ్ బ్లెస్ యూ. నీ తండ్రి నిన్ను తల మీద చేయబెట్టి గాడ్ బ్లెస్ యూ అనాలి. అది ఎప్పటికి కూడా ఆశీర్వాదం అయిపోతుంది. తల్లిని సంతోషపెట్టాలి, తండ్రిని కొందరు భార్యలు దొరకగానే తల్లిదండ్రులను మర్చిపోతారు, భార్య మాటనే వింటారు. భార్యను సంతోషపెట్టాలి, తల్లిదండ్రులను కూడా సంతోషపెట్టాలి. యూ హావ్ టు బ్యాలెన్స్, యూ లెర్న్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ ప్లే ఎ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ లైఫ్. యూ కెనాట్ ఓవర్లుక్ ఇట్. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ కూడా అమ్మా అని పిలుస్తున్నాడు చూడండి, ఆ 3వ కేక. అది ఎంత ఆప్యాయమైన ప్రేమతో కూడిన కేక. మరియ ఇట్టి ఆవేదన పొందుతుందని పరిశుద్ధ గ్రంథంలో మనము ఆ లూకా సువార్త 2వ అధ్యాయంలోనే చూస్తాము. సిమియోను ప్రవక్త ప్రవచిస్తాడు, ఇదిగో నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోతుంది. అవును, ఇదే కదా, ఈ సీనే అప్పుడు ఆయన ఆత్మలో వివేచించి ప్రవచించినాడు సిమియోన్. హౌ షీఈస్ ఏబుల్ టు విట్నెస్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ హర్ ఓన్ సన్. అంటే ఎంత వేదన పడుతుంది ఆ తల్లి అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, వాట్ అబౌట్ యువర్ లైఫ్? ఆర్ యూ నెగ్లెక్టింగ్ యువర్ పేరెంట్స్? తల్లిదండ్రులకు వీలున్నంత సేవలు నువ్వు అందించాలి, కనికరంతో వారితో మెలగాలి. నీవు కూడా వృద్ధుడవైపోతావు. ఇది శాశ్వతమైన జీవితం కాదు. చూడండి, పండుటాకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు చెట్టు మీద నుండి, పండిన ఆకు. అప్పుడు ఆ యవ్వన ఆకు, ఆ పచ్చ ఆకు పండుటాకును చూసి నవ్వుతుందండి, అబ్బా పండిపోయిన వాళ్ళు ఇంకా రాలిపోతామని. కానీ ఇది కూడా పండుతుంది, దీనికి కూడా ఒక వృద్ధాప్యం ఉంది, ఇది కూడా రాలుతుంది అని మర్చిపోతుంది, ఆ జ్ఞానం మర్చిపోతుంది. కాబట్టి ఎవ్రీ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ ఉమెన్ షుడ్ థింక్ దట్ a day will come when they will also be ripe of age and they will also need attention and care. చూడండి, అలాగూ ప్రవర్తించాలి యవనస్తులు కూడా. వారు కూడా వృద్ధాప్యంలోకి వస్తారు. అప్పుడు వారు ఏది విత్తినారో అదే పంటకు వస్తారు. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకున్నారో అదే విధంగా వారి పిల్లలు వారిని చూస్తారని మర్చిపోకూడదు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో మరి ఒకే ఒక ఆజ్ఞ 2 వాగ్దానాలతో కూడింది. అది నీ తల్లిని తండ్రిని నీవు మరి సన్మానిస్తే నువ్వు చేసే ప్రతి కార్యంలో శుభం కలుగుతుంది, నువ్వు చేసే ప్రతి కార్యంలో మేలు కలుగుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు ఈ భూమి మీద అనే 2 వాగ్దానాలు ఒక్క ఆజ్ఞకు
మరి ఇది 10 ఆజ్ఞల్లో ఒకే ఒక ఆజ్ఞకు ఇలాగ డబుల్ బ్లెస్సింగ్స్ ఉంది అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మరి ప్రేమించిన శిష్యుడు, మనం యేసు ప్రభువును మిక్కటంగా ప్రేమిస్తే మనల్ని ఎప్పుడు కూడా ఎడబాయడు. ఇది ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహాను ఎంత ప్రేమించినాడు యేసు ప్రభు. ఒకరోజు నాకు అర్థం కాలేదు, ఈ 12 మందిలో ఈ ఒక్కనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత. మరి సిలువలో వేలాడుతూ కూడా ఒక తల్లిని అప్పగిస్తున్నాడు, ఇదిగో నీ తల్లి అంటున్నాడు. ఈ శిష్యుడులో ఏముంది ప్రత్యేకత? తప్పకుండా ప్రత్యేకత ఉంది. ఒకటేంటంటే శిష్యులందరూ పారిపోయినా కానీ యోహాను కూడా పారిపోయినాడు, కానీ తిరిగి వచ్చినాడు. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుందని 1 యోహానులో మనం చూస్తాం. ఈ యోహాను పత్రిక రాసింది, సువార్త రాసింది కూడా యోహానే, ప్రియ శిష్యుడైన యోహాను. యోహాను గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ఈజ్ రిటన్ బై జాన్, ద డియర్ డిసైపుల్ ఆఫ్ జీసస్. అలాగే 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాసింది కూడా ప్రియ శిష్యుడైన యోహాను. ఈ యోహాను ఎంతగా ప్రేమించినాడంటే ఎప్పుడు రొమ్మును ఆనుకొని పరమ మర్మాలన్నీ కూడా ఆయన తన ప్రియ శిష్యుడైన యోహానుకు తెలియజేస్తున్నాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, యేసును ఎక్కువగా ప్రేమిస్తే నీకు పొందే ఆశీర్వాదం ఏంటంటే యేసుకున్న మర్మాలు, యేసులో ఉన్న రహస్యాలన్నీ కూడా చాలా ఆనుకున్న వాళ్ళకు ఆయన బయలుపరుస్తాడు. ఈ పద్మస్ ద్వీపంలో యోహాను పరమ మర్మాలు గల ప్రకటన గ్రంథాన్ని మరి యేసు ప్రభు అతనికి చెప్పి రాయించినాడు. ప్రకటన గ్రంథం రాయగలిగినాడు. యుగాంతం, పరలోక మర్మాలు, యేసుక్రీస్తు 2వ రాకడ, ఆ అంతిమ తీర్పు, ఇవన్నీ కూడా చాలా ఘాటైన అంశాలు. ఇవన్నీ కూడా బోధించినాడు తన ప్రియ శిష్యుడైన యోహానుకు యేసు ప్రభు. అందుకే పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను పరమార్థ జ్ఞాని అయినని మనం వాక్యంలో చదువుతాం. పరమార్థ జ్ఞాని అయిన యోహాను అంటే ఎంతగా జ్ఞానం పొందుకున్నాడు, డివైన్ విజ్డమ్. ప్రకటన గ్రంథం చదవడానికి రాదు చాలామందికి, చదివితే కూడా అర్థం కాదు చాలామందికి, బోధించడం రాదు, అసలే బోధించడం చాలామంది, బోధించినా వారు తెలుసుకోలేరు, అంత టఫ్ సబ్జెక్ట్. మరి యోహాను బహుధైర్యంగా తన ప్రాణమును తెగించుకొని సిలువనొద్ద నిలబడుతున్నాడు. తక్కిన 11 మంది పరారైపోయినారు. ఈ ప్రియ శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు, యేసును రొమ్మున అనుకున్న శిష్యుడు, యేసు తల్లి అయిన మరియను చేర్చుకున్న శిష్యుడైన యోహాను సిలువ దగ్గర నిలబడుతున్నాడు. యేసు చెప్పినట్టు ఆ గడియ నుండి యేసు తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నాడు. అంటే ఇంత మంచి స్వభావం, యేసుకు నచ్చిన స్వభావం యోహానులో మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు ఈ శిష్యుని ఎందుకు ఎక్కువగా ప్రేమించినాడని నేను తరిచి చూసినప్పుడు, జీసస్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ సర్కిల్. 5 రొట్టెలు 2 చేపలు వడ్డించినప్పుడు 5,000 మంది పురుషులు అని ఉన్నది వాక్యంలో. భార్య 2 పిల్లలతో అయితే 20,000 మంది ఉంటారు. అంత పెద్ద జనసమూహంలో గొప్ప అరణ్యములో అద్భుతం చేసినాడు యేసు ప్రభు. అందరికీ తనివి తీరా భోజనం పెట్టి 12 గంపలు మిగిలిపోయిందంటే యేసు ప్రభుకి ఇన్ఫ్లుయెన్స్ ఎంత వాస్ట్గా అయిపోయిందో మీరు చూడండి. ఆ ప్రభావము ఆ జనాలందరూ కూడా అనుభవించినారు. అంతమందిలో తెలుసు యేసు ప్రభువుకు. తర్వాత మన వాక్యంలో చూస్తే 500 మంది శిష్యులకు ఆయన చేరువుగా ఉన్నాడని వాక్యంలో రుజువులు ఉంది. తర్వాత 120 మంది శిష్యులకు చేరువుగా ఉన్నాడని, 70 మంది శిష్యులు యేసు ప్రభువుకు ఉన్నారని, 12 మంది శిష్యులు చాలా ఇన్నర్ సర్కిల్ వాళ్ళు 12 మంది ఉన్నారని. ఈ ఇన్నర్ సర్కిల్లో 3 పేతురు, యాకోబు, యోహానులు చాలా క్లోజ్గా యేసు ప్రభుతో మెలిగినారని. ఎక్కడైనా అద్భుతం జరగాలన్నా, రూపాంతరపు కొండ అయినా, గెత్సెమనే తోటలో ప్రార్థన అయినా ఈ 3 శిష్యులను యేసు ప్రభు తోడుకొని వెళ్ళేది. కానీ ఈ 3 ఇన్నర్ కోర్ డిసైపుల్ ఎవరు? ఇంకా యేసు ప్రభుకు చేరువలో ఉన్నవారు ఎవరంటే యోహాను ఈజ్ ద ఓన్లీ డిసైపుల్. ఆయన యేసు రొమ్మున ఆనుకొని అంత చనువుగా, అంత మిక్కటంగా యేసును ప్రేమించిన శిష్యుడు. యేసు కూడా ఇతన్ని అంతగా ప్రేమించినాడని వాక్యం మనకు బోధిస్తుంది. అని ఈ ఒక్క శిష్యుడే యేసు ప్రభు శిలువ మరణాన్ని ప్రత్యక్షంగా కన్నులారా చూస్తున్నాడు. అంత ధైర్యంతో, అంత నిండు ప్రేమతో యేసు ప్రభును వదిలిపోకుండా తల్లి అయిన మరియతో నిలబడి ఆయన శిలువ చెంత ఉన్నాడు. అప్పుడే యేసు ప్రభు ఇద్దరిని కూడా, అంటే నాకు అనిపించింది, యేసును ప్రేమించిన వారిని యేసు మర్చిపోడు, యేసును సేవించిన వారిని యేసు మర్చిపోడు. అంత పట్టుబాధల్లో కూడా యేసు తన తల్లి అయిన మరియను జ్ఞాపకం చేసుకున్నాడు, యేసును ప్రేమించిన శిష్యుని జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, మరి యోహాన్తో ఇదిగో నీ తల్లి. అంటే హీ థాట్ ఆఫ్ దీస్ 2 పీపుల్ హూ లవ్డ్ హిమ్, హూ సర్వ్డ్ హిమ్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు
మనకు తెలుస్తుంది. చూడండి, యేసు ప్రభు తన్ను ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఇఫ్ యు ఆర్ లవింగ్ జీసస్, యు ఆర్ హిస్ ట్రూ డిసైపుల్, యు ఆర్ లీనింగ్ ఆన్ టు హిస్ బోజం, యూ విల్ నాట్ బి నెగ్లెక్టెడ్, యూ విల్ నాట్ బి డిసర్టెడ్. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పగలను. నాది ఒకటే పని, యేసును ప్రేమించినాను, యేసును వెంబడించినాను, యేసు పనులు చేసినాను. యేసు నన్ను ప్రేమించినాడు. నేను ప్రేమించిన దానికంటే యేసు నన్ను ఎక్కువగా ప్రేమించినాడు. యేసును ప్రేమించడమే నా పనిగా చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా తక్కిందంతా లాస్ట్ కంపార్ట్మెంట్స్లో వేసాను. ఫస్ట్ జీసస్, ఐ లవ్ జీసస్ విత్ ఆల్ మై హార్ట్. అవును, యేసు పనులంటే నేను శ్రద్ధగా చేసినాను. నేను ఎంతో ఆశీర్వదింపబడినాను. యేసు ఎప్పుడు కూడా తను ప్రేమించే వారిని వదిలిపెట్టడానికి అన్యాయస్తుడు కాడు. నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయని అంటున్నాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ. చూడండి, యేసును అనుకరించే వారు కూడా విడవబడరు. యేసు అంతగా వారిని అంతం వరకు నడిపిస్తాడు. యేసు తన సన్నిధి తను ప్రేమించే వారికి ఇస్తాడు. తన మర్మాలు ఆయన బయలుపరుస్తాడు. యేసును ప్రేమించిన వారు ఆస్తికర్తలు అవుతారని వాక్యంలో ఉంది. వారి నిధులను ఆయన నింపుతాడని వాక్యంలో ఉన్నది. యేసును ప్రేమించిన వారు ఆపద నుండి, కీడు నుండి తప్పింపబడతారని వాక్యంలో ఉంది. యేసును ప్రేమించిన వారికి ఆయన ఏవేవి సిద్ధపరిచినాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదని ఉంది. మరి యేసును ప్రేమించిన వారు సూర్యుని వలె తేజరిల్లుతారని వాక్యంలో ఉంది. అంటే నీ రక్షకుడైన యేసు ప్రభును మిక్కటంగా ప్రేమిస్తే నువ్వు ఎన్నడూ నీ జీవితంలో విడవబడవు. అలాగే మనం నేర్చుకుంటున్నాము, దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, అత్తమామలను గౌరవించాలి. వాళ్ళు లేకుంటే నువ్వు ఈ స్థాయికి ఈరోజు రాలేవు. చూడండి, శిలువ మీద యేసు గొప్ప ఉదాహరణం, గొప్ప మాదిరి చూపెడుతున్నాడు. ఇట్ సెట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దట్ యూ హ్యావ్ టు ఆనర్ యువర్ పేరెంట్స్. కొందరైతే ఇది నా తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకంటే వృద్ధాప్యంలో వారి అందమంతా చెడిపోతుంది, వారు గూనె అయిపోతారు, వారు ముఖమంతా ముడతలైపోతుంది. ఇది నా తల్లి, ఇదో షీఈస్ మై మదర్ అని చెప్పడానికి కూడా వాళ్ళకు బిలో డిగ్నిటీగా వారు ఎంచుతారు. ఎంత దారుణం ఇది! నిన్ను కన్న తల్లిని నువ్వు అంత డీగ్రేడ్ చేయకూడదు, ఎప్పుడు దూషించకూడదు, చెడ్డ మాటలు ఆడకూడదు, ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ హర్ అని వాక్యంలో ఉన్నది. ఎప్పుడు మృదువుగా మాట్లాడాలి, సేవలు అందించాలి. అవును, తల్లి నీకు బలం ఎక్కువైపోయింది, బలాఢ్యుడవైతే తల్లిని ఎత్తుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. వృద్ధాప్యంలో సఫరింగ్ మదర్, ఎన్నో మరి బాధలకు గురైన తల్లిని కొందరు ఆ పిల్లలు బలాఢ్యులై తల్లిని ఎత్తుకుంటారా? ఎంత మంచి దృశ్యం అండి! హౌ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ టు సీ సచ్ ఏ సైట్. అంటే అంతగా తల్లిని ప్రేమించడం, తండ్రిని గౌరవించడం, తల్లిదండ్రులకు కావాల్సిన సేవలు ఇవ్వడం, అది ఎంత ఆశీర్వాదకరం. ఇట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. అందుకే ఈరోజు మీకు మరి ఎన్నో మంచి, నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను, ఎంత వివిధ మరి రకముల జీవితాల నుండి నా దగ్గరకు వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఒకరోజు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చినారు, దాదాపు 75-80 సంవత్సరాలు ఉంది. తల్లి తండ్రి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు, కళ్ళ నుండి నీళ్ళు గారుతూ ఉంది. ఎందుకమ్మా మీరు ఎంత ఏడుస్తున్నారంటే, అమ్మ మేమిద్దరు రిటైర్డ్ టీచర్స్ అమ్మ, మా పెట్టుబడి అంతా పెట్టి మేము ఒక మంచి బ్యూటిఫుల్ ఇల్లు కట్టినామమ్మ, ఒక్కడే ఒక కొడుకమ్మ, ముద్దుగా పెంచుకున్నాము, అల్లారు ముద్దుగా మేము పెంచుకున్నాం. ఇప్పుడు వాడు ఒక చదువు లేదు, వానికి ఉద్యోగం లేదు, చాలా చదివించాలని ప్రయత్నించినాం, అది వాడు దారికి రాలేదు. మా పెన్షన్ డబ్బులని తినేస్తాడమ్మా, మమ్మను నిరాశ్రులుగా చేసినాడు. తిని తాగుతాడు, తాగుతాడు, మమ్మల్ని కొడతాడమ్మా, గాయాలు చూపెడుతున్నారు. దట్ ఫెలో బీట్స్ ద మదర్ అండ్ ఫాదర్. గాయాలు చూపెడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎక్కడ పోవాలనో తెలియదమ్మా. మమ్మల్ని ఇంటికి రానియడం, మేము కష్టపడి కట్టిన ఇంటి నుండి మమ్మల్ని గెంటేసినారమ్మా. వాడు ఆ ఇల్లంతా సర్వనాశనం చేసినాడమ్మా. మాకు ఇంటిలో ప్రవేశం లేదమ్మా, మేము రోడ్డు మీద ఉన్నామమ్మా, మాకు తిండి లేదమ్మా, మాకు మరి ఏటీఎం కార్డు ద్వారా నాకు నా భర్తకున్న పెన్షన్ తీసేస్తాడమ్మా. కానీ ఎంత కష్టాలు పడుతున్నాం. నేనే ఆ రోజు వేడివేడిగా అన్నం పెట్టి వారిని పరామర్శించి మీరేం భయపడొద్దని ప్రార్థన చేసి పంపించినాను. ఎన్ని బాధలండి తల్లిదండ్రులు అనుభవించేది. ఈ సిలువలో పలికిన 3వ మాట ద్వారా ఇట్టి కఠిన హృదయాలన్నీ మారిపోవాలని నా ప్రార్థన. తల్లిదండ్రులకు అవిధేయత చూపి శాపగ్రస్తులు కాకూడదు. ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర ఉంది, దేవుడు నన్ను దీవిస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు చేసే ప్రతి చర్యలో దాగి ఉన్నది దేవుని ఆశీర్వాదం. నా మాటలు నేను ముగిస్తున్నాను. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. సిలువలో 7 ప్రశస్తమైన మాటల్లో 7 గొప్ప కేకలు అవి. సమర్పణ చూడండి, సబ్మిషన్ టు గాడ్స్ వర్డ్. లోబడితే ఎన్ని ఆశీర్వాదాలు. ఆ తల్లి మరి తన కుమారుడు సర్వలోకానికి రక్షకుడని ఎరిగి ఆమె ఎంత సహించుకుంది జీవితంలో.
మరియ జీవితము మనం ధ్యానిస్తే ఎన్నో మరి కార్యాలు బయటికి వెల్లడి అవుతుంది. హౌ మచ్ షీ సఫర్డ్, హౌ మచ్ షీ సబ్మిటెడ్, హౌ మచ్ షీ కేర్డ్ ఫర్ హర్ సన్, హౌ మచ్ షీ మరి సాక్రిఫైస్డ్ ఇన్ హర్ లైఫ్. ఇవన్నీ చూస్తే మరియ జీవితము ధన్యజీవి ఆమె మరియ. అందుకే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదింపబడు. అది గొప్ప మాట. ఎలిజబెతు మరియ గురించి చెప్తుంది, యు ఆర్ బ్లెస్డ్ అమంగ్ వుమన్. నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడింది. యోహాను చూసినప్పుడు కూడా ఈ సబ్మిటెడ్ టు ద ప్లాన్ ఆఫ్ జీసస్. యేసు చెప్పినట్టు విన్నాడు. ఆ గడియ నుండి యేసు తల్లి అయిన మరియను తన ఇంట చేర్చుకున్నాడు. ప్రేమలో ఎప్పుడు విధేయత ఉంటుంది. విధేయత, సబ్మిషన్, సమర్పణ, అది చాలా ముఖ్యమైనది. విధేయత లేకుంటే ఆశీర్వాదాలు రావు. విధేయత లేకుంటే దేవుని ఆత్మ మన మీద దిగదు. విధేయత లేకుంటే మన భవిష్యత్తు కట్టబడదు ఎప్పుడైనా కానీ. నేను చాలా గొప్ప రెవల్యూషన్ నాకు ఈ శిలువ ధ్యానాల్లో వచ్చింది. ఏంటంటే ఆదాము అవ్వ చేసిన పాపం ఏంటి అన్నప్పుడు అది వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, లోభం కాదు, పరుల సొమ్ము ఆశించడం కాదు, ఏది కాదు. విధేయత చూపెట్టలేదు అంతే. దే లాస్ట్ ద ప్యారడైజ్. దేవుని వాక్యానికి విధేయత మనం చూపినప్పుడు మనం ఎంతగా హెచ్చింపబడతాం, జీవితంలో ఎంతగా ఆశీర్వదింపబడతాం, ఎన్ని ఆశీస్సులు మన జీవితం నిండుగా ఉంటుంది. చూడండి, అవిధేయత మరి పాపానికి దారి తీస్తుంది, అవిధేయత శాపానికి దారి తీస్తుంది, అవిధేయత దేవుని ఉగ్రతకు దారి తీస్తుంది. అవిధేయత వల్ల ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. కనుక ద ఫస్ట్ సిన్ that was ever committed in the book of Genesis by Adam and Eve is nothing but disobedience to God's word. కనుక మన జీవితాల్లో అట్టి అవిధేయత ఉంటే తొలగించుకోవాలి. తల్లిని తండ్రిని ప్రేమించమంటే ప్రేమించాలి, సేవలు చేయమంటే సేవలు చేయాలి, అలక్ష్యం చేయకూడదు, సన్మానించాలంటే సన్మానించాలి, వారిని చేరదీసుకోమంటే చేరదీసుకోవాలి, వృద్ధాప్యంలో వారిని విడనాడొద్దంటే విడనాడకూడదు. ఇది దేవుని మాట. ఆ దేవుని మాట లొంగినప్పుడే మనకు దీవెనలు వస్తాయి. అది అర్థం చేసుకుంటే మనకు ఎంత జ్ఞానము. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. దేవుని వాక్యం నుండి మాతో విస్తారంగా మాట్లాడినావు 3వ మాట ద్వారా. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అవును ప్రభా, సిలువలో వ్రేలాడుతూ కూడా నువ్వు అపారమైన ప్రేమను చూపెట్టినావు. నీ తల్లి పట్ల ఎంత బాధ్యతను చూపెట్టినావు తండ్రి. కన్న తల్లిని మరవకూడదని, కన్న తల్లిని సంతోషపెట్టవాలని, కన్న తల్లిని అలక్ష్యం చేయకూడదని అక్షరాల ధర్మశాస్త్రంలో ఉన్న కార్యాన్ని నీవు వ్యక్తం చేసినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నువ్వు ప్రేమించిన శిష్యుని కూడా నువ్వు వదిలిపెట్టలేదు. తనకొక తల్లిని అనుగ్రహించినావు తండ్రి. నీకు స్తోత్రం. నా తల్లి నువ్వు చూసుకో, నా తల్లి వృద్ధాప్యంలో ఉంది, ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. వెంటనే ఆ ప్రియ శిష్యుడైన యోహాను యేసు తల్లి అయిన మరియను ఇంట చేర్చుకున్నాడని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యం ద్వారా మా కనువిప్పు కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తాం. మా జ్ఞాన హృదయం కలుగజేసినందుకు నేను స్తుతిస్తున్నాను. వయసులో పెద్దవారిని గౌరవించడానికి, తల్లిదండ్రులను సన్మానించడానికి, అత్తమామలకు కావాల్సిన గౌరవం ఇవ్వడానికి, నాయన మరి తల నెరిసిన వృద్ధులు వచ్చినప్పుడు లేచి నిలబడడానికి, నాయన మరి ఆ వయసులోను అనుభవంలో ఉండేవారికి గౌరవం ఇవ్వడానికి, నాయన వారిని ఆప్యాయంగా చేర్చుకోవడానికి, వారికి కావాల్సిన సేవలు అందించడానికి యేసు ప్రభు సిలువలో చూపిన మాదిరిని మా అందరి హృదయాల్లో ముద్రించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక:
రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము